ప్రపంచం మొత్తం మీద అత్యంత బాధాకరమైన పరిస్థితులు అనుభవించేది ఎవరో తెలుసా? ఎంప్లాయీస్, ఉద్యోగులు. ఒక్కసారి ఇంటర్వ్యూ పాస్ అయిపోగానే ఒలింపిక్ మెడల్ గెలిచినట్టు ఫీల్ అయిపోయి జాబ్లో జాయిన్ అయిపోయి దాని తర్వాత జాబ్స్ చేంజ్ చేస్తుంటాడు, కానీ వాడి పని మాత్రం అస్సలు మారదు. జాబ్ పోతే మళ్ళీ మనకు కొత్త జాబ్ దొరుకుతుందో లేదో, ఇట్లాంటి సాలరీ వస్తుందో లేదో అనే ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉంటారు. ఆ ఇన్సెక్యూర్ ఫీలింగే కంపెనీస్ కి పెట్టుబడి అన్నమాట. మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉంటే కంపెనీ మిమ్మల్ని అంత ఈజీగా వాడుకుంటుంది. ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేస్తూనే ఉంటారు, ఒకటే కంపెనీలో కంటిన్యూ అవుతూనే ఉంటారు. అంటే ఒక్క నెలకైనా కానీ అడ్వాన్స్ సాలరీ ఇస్తారా వాళ్ళకు? అస్సలు ఇవ్వరు. ఎంప్లాయీ అనేవాడిని ఎవ్వరు నమ్మరు. వాడు ఎంత లాయల్గా పనిచేసినా సరే, ఎంత డిసిప్లిన్గా ఉన్నా సరే, ఎంప్లాయీకి 30 రోజులు పని చేసిన తర్వాతే పేమెంట్ ఇస్తారు. అంత దరిద్రమైన బతుకు ఎంప్లాయీది. ఈ ఎంప్లాయీస్ ని మనము ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఏం ఆన్సర్ ఇస్తారంటే, మీరు జాబ్ చేయకముందు హ్యాపీగా ఉన్నారా, జాబ్ చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నారా అంటే 100కు 100% జాబ్ చేయకముందే హ్యాపీగా ఉన్నామని చెప్తారు. వీళ్ళు ఏ రోజు కూడా సంతోషంగా బతికింది లేదు, ఏ రోజు కూడా సంతోషంగా 4 ముద్దలు నోట్లో పెట్టుకున్నది లేదు. ప్రపంచంలో ఉన్న బాధ అంతా వీళ్ళ ముఖాలలోనే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకంటూ ఒక సొంత ఆలోచన ఉండదు, సొంత నాలెడ్జ్ ఏమి ఉండదు, మళ్ళీ కొత్తదనం వీళ్ళ లైఫ్లో అసలే ఉండదు. ఒక బిజినెస్ మ్యాన్ ఒక కలగని కొన్ని డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ డబ్బులతో వాడు ఏం చేస్తాడంటే కొంతమందికి సాలరీ ఇచ్చి తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయీస్ ఇంకొకరి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి అనుదినం కష్టపడుతూనే ఉంటారు. అది ఎందుకు కష్టపడుతున్నాము ఏంటి అనేది అనవసరం, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా అనే కాన్సెప్ట్ మాత్రమే వాళ్ళకి తెలుసు. పోనీ ఇంత బాధలు పడుతున్న ఎంప్లాయీస్ అనేటోళ్ళు మంచోళ్ళ శుద్ధపూసలా అంటే అస్సలు కాదు. ఎందుకంటే మేనేజర్ అనేటోడు సూపర్వైజర్ని దొక్కాలని చూస్తే ఆ సూపర్వైజర్ అనేటోడు వాడికంటే కింద ఉన్న వాళ్ళని దొక్కాలని చూస్తుంటాడు. ఎందుకంటే వీళ్ళకు కింద ఉన్న ఎంప్లాయీస్ అంటే కన్సర్న్ ఏమి ఉండదు. పైన వాడు నన్ను దొక్కుతున్నాడు కాబట్టి నేను కింది వాడిని దొక్కాలి అని అనుకుంటాడు. ఇది ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిజంగా హ్యాపీగా ఉండేది ఎవరంటే వాళ్ళకు నచ్చిన పని చేసుకొని డబ్బులు ఎంత వస్తున్నవి అనే దాన్ని పక్కన పెట్టి నిజంగా ఆ పని మనకు నచ్చిందా లేదా అనేది చూసుకొని చేసుకునే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే నేను డబ్బుల కోసం జాబ్ చేస్తున్నా అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండరు. ఎంప్లాయీస్ ఎప్పుడు తమని తాము తక్కువ అంచనా వేసుకుంటూనే ఉంటారు. మరి ప్రపంచంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇట్లా బాధలతోనే ఉన్నారా? ఎవరు కూడా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా లేరా అంటే ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే ప్రపంచం మొత్తం మీద 5% ఉంటారు. ఒకవైపు ఏమో సీనియర్ ఆఫీసర్ నుంచి ఒత్తిడి ఉంటుంది, మళ్ళీ మన కింది వాళ్ళు మన మాట వినకపోతే అదో రకమైన ప్రెషర్ ఉంటుంది, మళ్ళీ కంపెనీ కొన్ని గోల్స్ సెట్ చేస్తుంది, దాన్ని టార్గెట్ రీచ్ కావాలని అదే టెన్షన్ ఉంటుంది. సరే ఇంకా తప్పదు జాబే చేయాలి, వేరే ఆప్షన్ లేదు అనుకుంటే ఆ జాబ్ కూడా ఎట్లా ఉండాలంటే దున్నపోతుకు పాలు వెతుకుతున్నట్టు ఉండద్దు. దున్నపోతుకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు అన్న చందంగా ఉంటుంది. అంటే అట్లీస్ట్ చేసే పని అంత వరస్ట్గా ఉండకూడదు అని నేను చెప్తున్నా. యాందిరయ్యా యాం చేస్తున్నా? పాలు పాలు బితుకుతున్నా హెడ్ గారు. మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి దున్నపోతా